హాయ్ అండి, అందరికీ నమస్తే. దళిత క్రైస్తవ మీటింగ్ అని చెప్పేసి దాన్ని రాజకీయ మీటింగ్గా చేశారు. తర్వాత బూతుల మీటింగ్గా చేశారు. ప్రశ్నించడం అంటే బూతులు తిట్టడమా? ఎవరో చేశారని చెప్తున్నారు. వాళ్ళు చేసిన పని కూడా మనమే చేస్తే వాళ్ళకి మనకి తేడా ఏముంది? నువ్వు ప్రశ్నిస్తా అని చెప్పి ప్రశ్న అని పెట్టుకున్నావు, పెద్ద క్వశ్చన్ మార్క్ లాగా ఉన్నావు నువ్వే. ఆ మందాగి ఆ గంజాయి పీల్చినోడు కూడా నీకులాగా మాట్లాడు, పెద్ద పెద్ద కేకలు పెడుతున్నావు. అసలు పవన్ కళ్యాణ్ని, తర్వాత చంద్రబాబుని, లోకేష్ని నువ్వు అనే మాటలు అయ్యేనా? వాళ్ళెవరు? ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం. మరి నువ్వు వాళ్ళని అట్లా మాట్లాడుతూ ఉంటే మరి మిమ్మల్ని ఎక్కడ కించపరుస్తున్నారు? దీంట్లో మీరు ఒక ముఖ్యమంత్రి స్థాయి అతన్నే మాట్లాడుతూ ఉంటే, ఒక ముఖ్యమంత్రిని మీరు ప్రశ్నిస్తూ బూతులు తిడతా ఉంటే ఇంకా మీరెక్కడ వెనకబడి ఉన్నారు? దీన్ని వెనకబాటు అంటారా? మిమ్మల్ని ఎవరో కించపరుస్తున్నట్టు అంటారా? కాదుగా. మీరు పెట్టుకున్న మీటింగ్ ఏంది? మీరు మాట్లాడే మాటలు ఏంది? మీకు ఇబ్బందులు ఉన్నాయి, మిమ్మల్ని బయటికి నెట్టేస్తున్నారు, మిమ్మల్ని పట్టించుకోవట్లేదు, అణగారిన వర్గాల్లాగా చూస్తున్నారు అన్నప్పుడు మీరు ఎట్లా మాట్లాడాలి? దీని గురించి ఎట్లా చర్చలు చేయాలి? ఎవరెవరితో చేయాలి? ఇట్లాంటి వాళ్ళని బేకారుగాళ్ళని పిలిచి స్టేజీల మీద కుప్పిగంతులు వేసే వాళ్ళని పిలిచేది? అతను ఏం మాట్లాడుతున్నాడో నాకు అర్థం కాలే. అసలు పెట్టుకున్న ఆ స్టేజీ ఏంటి? మీరు మాట్లాడే మాటలు ఏంటి? ఆ శ్రావణ్ ఆయన్ని త్రిపుల్ గారిని 4 కోస్తా అంటాడు, తలకాయ తీస్తానంటున్నాడు. మరి ఇంత దమ్ముగా మాట్లాడేవాళ్ళు మీరు మరి మమ్మల్ని కించపరుస్తున్నారంటాం, మమ్మల్ని అణగారిన వర్గాల్లాగా చూస్తున్నారంటాం. ఎందుకు ఈ మాటలు? ఎందుకు ఈ సొల్లు కబుర్లు? మీరు నాయకుల్ని, ముఖ్యమంత్రుల్ని, మన ప్రభుత్వాన్ని పాలించే వాళ్ళని ఇన్ని మాటలు అంటుంటే, ప్రశ్నించటం అంటే ఇట్లా బూతులు తిట్టడం కాదు. అదేంటంటే మేము ఉద్యమాలు చేసామంటున్నారు. ఏం ఉద్యమాలు చేశారు? ఏం ఉద్యమాలు? దేని మీద ఉద్యమం చేశారు? ఉద్యమాలు చేసేవాళ్ళు ఇట్లా మాట్లాడరు. బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి మనకు స్వతంత్రం వచ్చింది అంటే ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. వాళ్ళ తుపాకీకి ఎదురు నించొని ప్రాణత్యాగాలు చేశారు. అలా చేయబట్టే, ఒక చెంప మీద కొడితే రెండో చెంప చూపించబట్టే మనకి స్వతంత్రం వచ్చింది. మీరు ఇంత స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నారు. అంతే తప్ప బూతులు తిట్టి ఎదురు తిరిగి వాళ్ళని చంపి వీళ్ళని చంపితే స్వతంత్రం రాలా. మీకులాగా చేస్తే స్వతంత్రం కాదు, ఇంకా మనం ఎక్కడికో వెళ్ళిపోయి అగాధంలో బతుకుతూ ఉండేవాళ్ళం. ఇంకా మీరు ఉద్యమాలు చేశామంటున్నారు. మరి ఏం ఉద్యమాలు చేశారో, దేని మీద చేశారో? ఇంకో మాట్లాడుతుంది, పవన్ కళ్యాణ్ నా వెంట్రుక కూడా పీకలేడు అంటుంది. పవన్ కళ్యాణ్ నువ్వేమైనా పెద్ద మగోడి అనుకుంటున్నావా? నీ దమ్మేందో చూపించంటుంది. మళ్ళీ వీర మహిళలు ఇంటి దగ్గరికి వచ్చేటప్పటికి పారిపోయింది. ఎందుకు ఈ మైకులు ముందు రాగానే జనం స్టేజీ దగ్గర 4 చప్పట్లు కొట్టేవాళ్ళు ఉండగానే ఎందుకు మీరు ఇట్లా పూనకం వచ్చినట్టు మాట్లాడతారు? తర్వాత చెప్పు దెబ్బలు ఎందుకు తింటారు? పోలీస్ స్టేషన్లో లాఠీ దెబ్బలు ఎందుకు తింటారు? ఇవన్నీ ఎందుకు? గౌరవం అయినాయా ఇవన్నీ కూడా? ఊరినే 4 స్టేజీ ముందు చప్పట్లు కొట్టే కేకలు పెట్టగానే మనం ఏదో పూనకం వచ్చినట్టుగా, ఏదో పూయినట్టుగా మాట్లాడితే తర్వాత దాన్ని మొత్తాన్ని దించేస్తారు. భయపడకూడదు. ప్రశ్నించడం అంటే ప్రశ్నించాలి. ఎట్లా ఉండాలి ప్రశ్న? మన ప్రశ్నకి అవతలోళ్ళు చెల్లించి ఆ పని చేసేటట్టు ఉండాలి. ప్రభుత్వం అయినా కూడా దిగి వచ్చేలాగా ఉండాలి. మీకులాగా బూతులు మాట్లాడితే ప్రభుత్వం రాదు, కానీ పోలీసులు మాత్రం వస్తారు. మరి మీరు తర్వాత ఏ పరిస్థితిలో బయటకు వస్తారో కూడా తెలియని పరిస్థితులు ఉంటాయి. ఈ ప్రశ్న రావణ్ అనేవాడికి, మాజీ జడ్జి అని నేను చెప్పుకుంటున్నా ఈ శ్రావణ్ అనేవాడికి నేను ఒకటే చెప్తున్నా, మీరెప్పుడు కూడా ఆ పవన్ కళ్యాణ్ 4 కోస్తాం, త్రిపుల్ ఆర్ 4 కోస్తాం, సీఎం 4 కోస్తాం, తలకాయలు తీస్తాం మేమంటే ఏమనుకుంటున్నారు? ఇవన్నీ మాటలు మాట్లాడొద్దు. ఎవడు తక్కువ కాదు. నువ్వు దేనికి పనికిరానోడి నువ్వే అన్ని మాటలు మాట్లాడుతున్నావు. మరి ప్రభుత్వం ఉంది, ప్రభుత్వంలో వీళ్ళు ఒక హోదాలో ఉన్నారు, ఈ రాష్ట్రాన్ని పరిపాలించేవాళ్ళు. మరి వాళ్ళేం చేయగలరు? వాళ్ళేం చేయలేరు. నిన్ను ఊరిని చేతులు కట్టుకొని ఉంటారు నువ్వు అన్ని మాటలు మాట్లాడుతుంటే. ప్రభుత్వం మీద మనకి గౌరవం ఉండాలి, నాయకుల మీద మనకు గౌరవం ఉండాలి, మనల్ని పరిపాలించే వాళ్ళ మీద గౌరవం ఉండాలి. అంతే తప్ప మరి నువ్వు ఎట్టా చదువుకున్నావో, నేను జడ్జి చదువుకున్నాను అంటున్నావు, అసలు ఏం చదువుకున్నావో కూడా చెప్పే పరిస్థితి లేదు నీలో. మరి నువ్వు జడ్జి ఎట్ట అయ్యావో నాకైతే తెలియదు కాబట్టి నేను దాని మీద మాట్లాడదలుచుకోలేదు. నువ్వు మాట్లాడే మాటల మీద మాట్లాడదలుచుకున్నా నేను. నిన్ను ఆయన అని ఉండొచ్చు, ఆయన్ని కూడా నువ్వు ఏమని
సూట్ వేసుకుంటే నీకు ఊరంతా క్లాత్ కావాలి, నీకు సూట్ అవ్వదు, అది ఇదని చెప్పావు. నిన్నేమో లిల్లీ పుట్టు అన్నావు, నువ్వేదో ఇంకేదో అన్నావు. సరే ఓకే, మాటకు మాట సరిపోయింది. మర్డర్లు చేసే విధంగా నువ్వు మాట్లాడుతున్నావు, నాలుగులు కోస్తానంటున్నావు, తప్పు కదా. నువ్వు అంత పెద్ద మగోడివా? ఆయన ఏమంటున్నాడు, నువ్వు నా నాలుగు కొయ్యాలంటే నిచ్చినేసుకోవాలరా పొట్టినా కొడక అంటున్నాడు. మరి ఎట్లా? ప్రభుత్వంలో ఉన్నోడు, ఒక పదవిలో ఉన్నోడు ఆయన కొయ్యలేడా? నువ్వు కొయ్యగలవా? ఇట్లాంటి మాటలు మాట్లాడి దిగజారుడు మాటలతో మీకున్న ఒక స్థాయి అనేది ఉండుంటుంది, దాన్ని చెడగొట్టుకోబాకండి. ప్రశ్న రావణ్, ప్రశ్నించు, బూతులతో కాదు మాటలతో. నిలబడి ప్రశ్నించు, ప్రభుత్వం అయినా కూడా దిగొస్తుంది. అంతే తప్ప ఈ స్టేజీల మీద క్లాపులు కొట్టేవాళ్ళు ఉండంగానే నువ్వు కూడా ఆ క్లాపులు కొట్టుకుంటా ఊరినే ఊగిపోయి మందేసినోళ్ళలాగా మాట్లాడితే చివరికి ఏమైంది పరిస్థితి? అధోగతి పాలైపోయింది. జైళ్ళు, స్టేషన్లు, కోర్టులు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రశ్నించటం అంటే ప్రశ్నించేలాగే ఉండాల. ఈ లఫంగి మాటలు, లుచ్చా మాటలు మాట్లాడకూడదు. మనకి స్వతంత్రం ఉంది కదా, మన వాక్ స్వాతంత్రం ఉంది కదా, మనం ఏదైనా మాట్లాడవచ్చు అంటే కుదరదు. స్వతంత్రం అంటే మనకు హక్కు ఉందంటే ఆ హక్కుకు తగినట్టుగా మాట్లాడాలి. అంతే తప్ప మనం ఇష్టం వచ్చినట్టు మన ఇంట్లో మాట్లాడుకున్నట్టు మాట్లాడితే ఊరుకుంటుందా ప్రభుత్వం? నాయకుల మీద మాట్లాడితే నాయకులు, కార్యకర్తలు ఊరుకుంటారా? మీరన్నట్టు వాళ్ళు చేయలేరా? చేసి చూపిస్తారు. మీరు అంటమే, వాళ్ళు చేసి చూపిస్తారు. అందుకని ప్రశ్నించండి, ప్రభుత్వం కూడా దిగి వచ్చేలాగా మాట్లాడండి. అంతే తప్ప ఇట్లాంటి లుచ్చా లఫంగి మాటలు మాట్లాడి మీ విలువల్ని దిగజార్చుకోవద్దు. మీలాంటి వాళ్ళ వల్ల వేరే ఆ కోవలో ఉన్న వాళ్ళకు కూడా చెడ్డ పేరు వచ్చేలాగా చెయ్యొద్దు. ఇది నా విజ్ఞప్తి.